రమేష్, సరళ సమస్యలన్నీ చుట్టుముట్టాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదే. సరళ: అయితే నాతో కలిసి సీరియల్స్ చూడండి. రమేష్: వాటిలో పరిష్కారం చూపిస్తారా? సరళ: లేదండి, వాటిలో ఉన్న సమస్యల కన్నా మీ సమస్యలు చాలా చిన్నగా కనిపిస్తాయి. మా ఆవిడ నన్ను అనుమానంతో బాగా విసిగిస్తుందని వేషాలన్నీ మానేశా. మంచి పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను. పేదవారికి చేతనైన సహాయం చేస్తూ మంచి పనులు చేస్తూ బ్రతకడం అలవాటు చేసుకున్నా. ఇంత చేసినా కూడా పొద్దున్న తన ఫ్రెండ్తో ఫోన్లో ఏం చెప్తుందో తెలుసా? ఇక్కడ వెలగబెట్టింది చాలక స్వర్గంలో అప్సరసలతో కూడా తైతక్కలాడడానికి సిద్ధమవుతున్నాడే మీ అన్నయ్య అంటుంది. నేనిప్పుడు ఏం చేయాలి? ఒక తండ్రి తన కూతురికి పెళ్లి చేసి తన కూతురి చేతిని అల్లుడి చేతిలో పెట్టి అల్లుడితో ఇలా చెప్తున్నాడు: మా అమ్మాయిని నీ చేతుల్లో పెడుతున్నాం బాబు, ఎలా కంట్రోల్లో పెడతావో నీ టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది అల్లుడు గారు. గడిచిపోయిన కాలం చాలా బాగుంటుంది, ఎందుకంటే మళ్ళీ తిరిగి రాదు కాబట్టి. రాబోయే కాలం అందంగా ఉంటుంది, ఎందుకంటే నచ్చినట్లు ఊహించుకుంటాం కాబట్టి. ప్రస్తుతం జరుగుతున్న కాలం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే అనుభవిస్తున్నాం కాబట్టి. స్వీట్ షాప్ ఓనర్ తన దగ్గర పనికొచ్చిన రమేష్ని ఇలా అడుగుతున్నాడు: నువ్వు షాప్లో పని చేయడానికి అర్హత ఏమిటి? రమేష్: నాకు షుగర్ ఉంది సార్. షాప్ ఓనర్: సూపర్, రేపే వచ్చి పనిలో జాయిన్ అవ్వు. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.